హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే చాలా రోజుల కింద ఒక వీడియో అయితే పెట్టాము. మనము ఇక్కడ సముద్రాన్ని మొత్తం కూడిపేసుకుంటా భూమి తయారు చేస్తున్నారని అయితే మనం పెట్టినాము. అయితే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇలాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇగో ఇలా అయితే మొత్తం పెద్ద పెద్ద బండలు వేసుకుంటూ సముద్రాన్ని అయితే మొత్తం కూడా మట్టేసి నింపేసుకుంటూ అయితే వేస్తారు. ఇక మనకి ఇక్కడ కనబడుతుంది చూసిన ఇట్లాంటివి పెద్ద పెద్ద బండలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇవన్నీ వేసుకుంటూ అయితే సముద్రాన్ని అయితే మొత్తం కూడా కూడిపేసి మనకైతే భూమిని అయితే తయారు చేస్తారు. ఇదంతా కూడా దాదాపుగా మనకు ఒక 5-6 కిలోమీటర్ల దూరం నుంచి ఇదంతా తయారు చేసుకుంటూ అయితే రావడం జరిగింది. ఇలాంటి పెద్ద పెద్ద బండలు వేసుకుంటా మనకు సముద్రాన్ని నింపేసుకుంటూ అయితే మనకు భూమిని అయితే తయారు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా దాదాపు ఇక్కడ నుంచి మనకు సిటీ వరకు అయితే చూసుకుంటే దాదాపు 4-5 కిలోమీటర్ల వరకు కూడా వీళ్ళు ఇట్లా మట్టి వేసుకుంటూ అయితే సముద్రాన్ని పూడ్చేసి మనకి ఇల్లులు అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఒక పెద్ద కాలనీ తయారు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఇదే కాలనీ. ఈ కాలనీకి సంబంధించిన విషయాలు అయితే ఈ వీడియోలో కొన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు అయితే మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే బోర్డులు, ఇక్కడ అసలు పబ్లిక్ రారు. మొత్తానికి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యాలి. అయినా కానీ మనకి ఇలా హెచ్చరికల బోర్డులు అయితే ఫస్ట్ పెడతారు. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ రెడీ చేసిన తర్వాతనే ఇక్కడ అయితే కాలనీలు అలౌట్ చేస్తారు పబ్లిక్ ఉండడానికి అయితే. అంటే ఫస్ట్ అయితే చూడండి రోడ్లు ఎంత మంచిగా నీట్నెస్, రోడ్లు, డ్రైనేజీ, కరెంటు అన్నీ వచ్చిన తర్వాతనే ఇక్కడికి పబ్లిక్ వస్తారు. కానీ మన దగ్గర ఏంటంటే ఫస్ట్ పబ్లిక్ వచ్చిన తర్వాత అన్నీ రెడీ చేస్తారు. కానీ ఇక్కడైతే ఇలా మొత్తం రెడీ చేసిన తర్వాతనే ఇందులోకి ఉండడానికి అయితే పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఇళ్ళలోకి ఫస్ట్ ఎంత చిన్న గల్లీ అయినా కానీ ఇలాంటి మంచి మంచి నీట్నెస్, రోడ్లు, డ్రైనేజీ, మంచి హెచ్చరికల బోర్డులు మనం చూసుకోవచ్చు. సిటీ లైట్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ డ్రైనేజీ ఇట్లా ప్రతిదీ కూడా అన్నీ చేసిన తర్వాతనే మనకు పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది ఈ ఇళ్ళలో ఉండడానికి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ మనకు ఒకటి కనబడుతుంది చూసిరా, ఒక ట్రే లెక్క. ఎవరి చెత్త ఎవరిది వాళ్ళే వేసుకోవాలి. ఇట్లా రోడ్ల మీద పడేసుడు అట్లాంటిది ఉండదు. ఎవరి చెత్త వాళ్ళే వేసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన బండి వచ్చి తీసుకెళ్ళాలి. అట్లే ఉంటుంది. కానీ ఇట్లా రోడ్ల మీద మాత్రం పడేయరు. అంటే వీళ్ళు పెట్టుకున్నారు వర్క్ కోసం. ఇక్కడ మనం చూసుకోవచ్చు. మళ్ళీ వర్క్ అయిపోయిందంటే ఇవన్నీ కూడా ఎవరిది వాళ్ళు తీసి నీట్నెస్గా చేయడం వాళ్ళ బాధ్యత అన్నట్టు. ఎవరి ఇల్లుకు సంబంధించిన వాళ్ళే వేసుకోవాలి.